మీకు ఆఫీసులో నిద్రపోయే అలవాటు ఉందా? అయితే మీలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. కోర్టుకెళ్ళారంటే కోట్లు కొల్లగొట్టొచ్చు. చూసుకోండి. మనిషి అన్నాక అలసిపోవడం మామూలే. యంత్రంలా అదే పనిగా వర్క్ చేయలేడు కదా. దాదాపు 20 ఏళ్ళు ఎంతో నమ్మకంగా ఉద్యోగం చేసి కంపెనీ నమ్మకాన్ని చూరగొన్న ఒక ఉద్యోగి ఆ రోజు బాగా అలసిపోయాడు. కాసేపు అలా కునుకు తీశాడు, అంతే. దెబ్బకి అతని ఉద్యోగం పీకేసి ఇంటికి పంపింది కంపెనీ యాజమాన్యం. మరి ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎవరైనా ఊరుకుంటారా? జాన్ అయితే అసలు ఊరుకోలేదు. కంపెనీ కొమ్ములు వంచి చేసిన అవమానానికి వడ్డీతో సహా చెల్లించేశాడు. జాన్ ఏం చేశాడో నేను చెప్తా. జాన్ ప్లేస్లో మీరు ఉంటే ఏం చేసేవాళ్ళో కామెంట్ చేయండి. జియాంగ్సు ప్రావిన్స్లోని తైక్సింగ్లో ఒక రసాయన కంపెనీలో జాన్ అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా పైగా డిపార్ట్మెంట్ మేనేజర్గా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎంత అంటే ఇంటికి వెళ్ళడం కూడా మానేసేంత. ఈ సంవత్సరం మొదట్లో అతని ఉద్యోగం నుంచి కంపెనీ తొలగించింది. ఈ కంపెనీలో కూడా ఇంతే బాస్. ఎవడైతే బాగా పనిచేస్తాడో వాడినే దొబ్బేస్తారు. టైంపాస్ చేసే వాళ్ళని మాత్రం ఏం చేయదు. ఎందుకంటారు? మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే ఉంటారు కదా. నేను కూడా అంతే. సో ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు అని అడిగితే దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇది. సీసీటీవీ నిఘా ఫుటేజ్లోని అతను తన డెస్క్పై పడుకుని నిద్రపోతున్నట్లు యాజమాన్యం గుర్తించింది. ఈ సంఘటన జరిగి 2 వారాల తర్వాత సదరు కంపెనీ హెచ్ఆర్ విభాగం ఒక నివేదికను విడుదల చేసింది. అందులో జాన్ అలసట కారణంగా పనివేళలో నిద్రపోతూ పట్టుబడ్డాడని, ఆ రోజు సుమారు 1 గంటకు పైగా నిద్రపోయినట్లు రుజువైంది. దీంతో కార్మిక సంఘంతో సంప్రదించిన తర్వాత కంపెనీ అధికారిక తొలగింపు నోటీసులోని జాన్కు జారీ చేసింది. జాన్ ప్రవర్తన కంపెనీ కఠినమైన జీరో టాలరెన్స్ డిసిప్లిన్ విధానాన్ని ఉల్లంఘించినట్లు అందులో కంపెనీ యాజమాన్యం పేర్కొంది. జాన్ 2004లో కంపెనీలో చేరాడు. అతడు ఓపెన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టుపై సంతకం చేశాడు. అయితే ఉద్యోగ సమయంలో నిద్రిస్తున్న మీ ప్రవర్తన కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీని తీవ్రంగా ఉల్లంఘించింది. తత్ఫలితంగా యూనియన్ ఆమోదంతో కంపెనీ మీ ఉద్యోగాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి మీకు ఈ కంపెనీకి మధ్య ఉన్న అన్ని కార్మిక సంబంధాలను ముగించినట్లు కంపెనీ నుంచి వచ్చిన నోటీసులో పేర్కొంది. అయితే జాన్ మాత్రం తనని అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని, కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కంపెనీపై కోర్టులో దావా వేశాడు. కోర్టు అతడికి అనుకూలంగానే తీర్పిచ్చింది. ఉద్యోగంలో నిద్రపోవడం మొదటిసారి నేరం. దానివల్ల కంపెనీకి ఎలాంటి తీవ్రమైన హాని కలిగించలేదని టైక్సింగ్ పీపుల్స్ కోర్టు న్యాయమూర్తి జుక్వి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. జాన్ ఆ కంపెనీలో 20 ఏళ్లుగా అత్యుత్తమ సేవ చేశాడు. అతని ప్రతిభ కారణంగా కంపెనీ ఇచ్చిన ప్రమోషన్లు, జీతాల పెరుగుదలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఒక్కసారి నిబంధనలను ఉల్లంఘించినంత మాత్రాన ఉద్యోగం నుంచి తొలగించడం అసమంజసమని నిర్ధారించింది. జాన్కు నష్టపరిహారంగా వెంటనే 41.6 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది కోర్టు. సూపర్ కదా. మరి అందుకే అంటారు సామాన్యుడితోనూ సైలెంట్గా ఉండేవాడితోనూ పెట్టుకోకూడదని. ఇప్పుడు చూడండి ఏమైందో. అదేదో సినిమాలో అన్నట్లుగా ప్రతిదానికి ఓవర్ యాక్షన్ ఉంటారు కదా రవితేజ గారు, అలా అన్నమాట. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఆఫీస్లో నిద్రపోయారా? ఇలా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి.